ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ, వీరికి 10,000 రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. యాసంగి పైసలు ఎప్పుడు జమ కాబోతుంది, ఎన్ని ఎకరాల వరకు, చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా రైతుల ఖాతాలో ఏటా సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది పిఎం కిసాన్ అనేది అందజేస్తున్నారు కదా. అర్హతలు, దరఖాస్తుకు సంబంధించి మళ్ళీ అవి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ ఒక్క పని చేసుకుంటేనే డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుందన్నమాట. ఆ వివరాలు చూసిన తర్వాతనే రైతు భరోసా ఇతర పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతుల ఖాతాల్లో నేరుగా 3 సీజన్లు అంటే 3 సార్లు కలిపితే 6,000 రూపాయలు, విడతకు 2,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. ఇప్పటికే మనకు 22వ విడత కింద 9,32,00,000 మంది రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు నిధులు అనేది డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అయితే అందజేయడం జరిగిందనమాట. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా. సో ఈ పథకానికి సంబంధించి 23వ విడత వాయిదా అనేది ఎప్పుడు జమ కానుంది అంటే, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే. సో ఇక ఇందులో ప్రధానంగా జూన్ 18న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ 9 కోట్ల అంటే 3 లక్షల మందికి రైతుల ఖాతాలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు నేరుగా బదిలీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే తెలిపారనమాట. సో అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించి అర్హతలు, ఒకవేళ దరఖాస్తు చేసుకోవాలన్నా మీరు ఇప్పటి వరకు కూడా కొత్తగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అర్హతలకు సంబంధించి ఇక ముఖ్యంగా ఎవరు దరఖాస్తు అంటే భారతీయ పౌరుడై ఉండాలి, రెవెన్యూ గ్రామాల 2 హెక్టార్లలోపు భూ యాజమాన్యాలు, ఆధార్ నంబర్కు లింక్ అనేది అయినటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఈకేవై చేసుకోవాలన్నమాట. పిఎం కిసాన్ దరఖాస్తు అని అంటే ఇందులో వచ్చేసి పిఎం కిసాన్ వెబ్సైట్ కావచ్చు, సిఎస్సి సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక మరొకటి, భూ రికార్డులకు సంబంధించి రైతు రిజిస్ట్రేషన్లో నమోదు వివరాలు అనేది తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి పిఎం కిసాన్ అధికార పోర్టల్ సంబంధించి ఇక అవసరమైతే పత్రాలు అప్లోడ్ చేసి ఆధార్ ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో గ్రామస్థాయి అధికారులు భూమి వివరాలు ధృవీకరిస్తారు కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, ఐఎఫ్ఎస్సి కోడ్, పట్టా పాస్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు పిఎం కిసాన్కి సంబంధించి ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడే మనకు నిధులు అనేది కంప్లీట్ అంటే అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. లేకపోతే డబ్బులు అనేది జమ కాదు. పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా నవ్ యువర్ స్టాటస్, బెనిఫిషియల్ స్టాటస్ ఉంటుంది. దానిపైన మన యొక్క గ్రామం, విలేజ్, డిస్టిక్, అదేవిధంగా స్టేట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తే అందులో ఆ వివరాలన్నీ కూడా మనం అందులో ఎంటర్ చేస్తే మన పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతం అయితే కొన్ని తాజా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు గుడ్ న్యూస్ అనమాట. అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికి పడుతున్నాయి ఏంటనేది చూసుకున్నట్లయితే. సో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పండించిన రైతులకు అది ముఖ్యంగా మొక్కజొన్న కూడా సర్కారు డబ్బులు అనేది రిలీజ్ చేసింది అనమాట. సో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు జరిగి రైతులకు సంబంధించి నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు డబ్బులు అనేది బదిలీ కావడం జరిగింది. దాదాపుగా 1,173 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారనమాట. సో క్వింటాకు మద్దతు ధర వచ్చేసి 2,400 రూపాయలు కల్పించారు. 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి ద్వారా వచ్చేసి 2.41 లక్షల మంది రైతుల ఖాతాలో 13.42 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరించడం జరిగింది. సో ఇక నిధులను రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దాదాపు మొత్తం విలువ వచ్చేసి 3,757 కోట్లు అనేది కాగా ప్రస్తుతం 1,00,000 మంది రైతులకు డబ్బులు అనేది అందించడం అయితే జరిగిందనమాట. మిగతా వారికి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం, ఇసుకకు పెట్టినటువంటి లారీలు కూడా ఇటు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు కూడా ఉపయోగిస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు అనమాట. రైతులకు ఉపయోగపడే విధంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ ఏంటంటే
ఒక 10,000 రూపాయలు, 8,000 రూపాయల అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట ఈ పథకానికి సంబంధించి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే గత దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది. ఇక వరి అనేది అన్ని రకాల సాగు అయితే జరుగుతుంది కాబట్టి గణనీయంగా పెరిగింది. ఇటు గిడ్డంగులు కావచ్చు, భూగర్భ జలాలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా పేరుకపోతున్న వరి నిల్వల్లో పడిపోతున్న భూగర్భ జలాలు కావచ్చు, పర్యావరణ సమతుల్యం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అన్నిటికీ అంటే పంజాబ్ ఉంది, తెలంగాణ ఉంది, హర్యానా ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే దాదాపుగా 25 లక్షల వరకు వరి అనేది బంద్ చేయాలన్నమాట, సాగు అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది ఏంటంటే రైతులకు సంబంధించి అంటే ముఖ్యంగా కేంద్రము ఇది అంటే ఇప్పుడు తెలంగాణలో పప్పు ధాన్యాలు, నూనె గింజలు కొరత అనేది వేధిస్తుంది. ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కంది, పెసర, మినుము వంటి జొన్నలు లాభదాయక పంటల వైపు రైతులను మళ్లించేందుకు గాను అంటే ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఇతర పంటల సాగు వైపు మళ్లించడం అన్నమాట రైతులకు సంబంధించి. ఇలా 5 సంవత్సరాల్లోనే 25 లక్షల వరకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఎకరానికి ఇలా పంటలు కనుక మార్చి వేరే పంటలు వేసినట్లయితే 8,000 రూపాయలు లేదంటే 10,000 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. కూరగాయలు సాగు కావచ్చు, ఇతర పంటలు పండించే వారందరికీ కూడా అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కావచ్చు, కొన్ని గ్రామాలు కావచ్చు, జిల్లాలలో కొన్నింటిని అయితే సెలెక్ట్ చేసి వారికి అయితే అందించడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇప్పట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరికీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్లు అనేది అవసరం పడుతున్నాయి. అందులో దాదాపుగా 5,400 కోట్లు అంటే మార్చిలోనే 70 లక్షల రైతుల ఖాతాలో వచ్చేసి 3,400 కోట్ల, తర్వాత ఏప్రిల్లో వచ్చేసి మరొక 2,000 చిల్లర కోట్లు ఇలా రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో అంటే 2 ఎకరాలు, ఆ పైన 3 ఎకరాలు, 4, 5 సో ఈ పైన ఉన్న ఎకరాలందరికీ కూడా మొత్తం ప్రభుత్వం త్వరలోనే మనకు ఇవ్వబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట.